ఇప్పుడు మనం ఎగ్ శనగపప్పు మసాలా కర్రీ తయారు చేయడం చూద్దాం. ఎగ్ శనగపప్పు మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, ఎగ్స్ 5, జీలకర్ర 1 స్పూన్, ఉల్లిపాయలు 2, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పొడి 2 టీ స్పూన్స్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 స్పూన్స్. ఇప్పుడు ఎగ్ శనగపప్పు మసాలా తయారు చేయడం చూద్దాం. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించాలి. ఇప్పుడు 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పు ముందు నానబెట్టి పెట్టుకుంటే ఈజీగా ఉడుకుతుంది. శనగపప్పు 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత మనకు కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ శనగపప్పుని మనం 1 గంట నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాం. పప్పు ఉడుకుతుంది. పప్పు నానబెట్టడానికి టైం లేకపోతే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు. మనం మూత తీసుకొని చూసుకోవచ్చు కూడా పప్పు ఉడికిందా లేదా అని. పప్పును పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. చూడండి, పప్పు ఉడికిపోయింది. నీళ్ళు కూడా దగ్గరకు వచ్చేసాయి కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న గుంతలాగా చేసుకొని అందులో 1 ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. ఆ ఎగ్ పక్కన ఇంకో గుంత చేసుకొని అందులో ఇంకో ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. అలాగా అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎగ్స్ ఇలా ఉడికి చందమామల్లా కనిపిస్తాయి. ఎగ్స్ కింద మాడకుండా కొంచెం కదిపి చూసుకుంటే బాగుంటుంది. ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా, ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు పెట్టుకుందాం. ఎగ్స్ కూడా ఉడికిపోయాయి, నీళ్ళు కూడా ఇంకిపోయాయి చూడండి. ఇంకా కొత్తిమీర చల్లేసుకొని గార్నిష్ చేసుకోవడమే. చూడండి, టేస్టీగా వెరైటీగా ఎగ్ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి.